శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశాల్లో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 4వ తేదీ 5వ నెల 2025 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, సప్తమి తిథి మధ్యాహ్నం 12:25 వరకు, తదుపరి అష్టమి. పుష్యమి నక్షత్రం సాయంత్రం 5:44 వరకు, తదుపరి ఆశ్లేష నక్షత్రం. శూలయోగం ఉదయం 6:30 వరకు, తదుపరి గండయోగం. వణిజకరణం మధ్యాహ్నం 12:25 వరకు, తదుపరి భద్రకరణం. అమృత ఘడియలు ఉదయం 11:22 నుండి మధ్యాహ్నం 12:57 వరకు. నేటి దుర్ముహూర్తం సాయంత్రం 4:44 నుండి 5:33 వరకు. నేడు వర్జ్యం లేదు. రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. యమగండ మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ఇక ఈనాటి విశేషం భానుసప్తమి. దీనితో పాటు డొల్లు కర్తరి అని ప్రారంభమవుతుంది. అనగా రవి భరణీ నక్షత్రం చివరిలో ఉన్నప్పుడు కృత్తికా నక్షత్రంలో పూర్తిగా సంచరించేటటువంటి సమయంలో వాస్తుకర్మలు అనేవి మనకి శాస్త్రంలో నిషిద్ధంగా చెప్పబడుతున్నాయి. ఎందుకు ఈ విధంగా అంటే, ఇప్పుడు భానుడి యొక్క ప్రతాపం ఎక్కువగా ఉండి ఉష్ణం ఎక్కువగా ఉండేటటువంటి ఈ సమయంలో వాస్తుకర్మలు అనగా ముఖ్యంగా కార్మికులు వెళ్ళి పనిచేయాలి కాబట్టి, నిర్మాణ సంబంధమైన భవన కార్మికులు పనిచేయాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయనేటటువంటి ఉద్దేశ్యంతో ఈ సమయంలో దీన్ని ప్రారంభించద్దు అని చెప్పారు. ఇంతేకాకుండా ఇంకొక విషయాన్ని మనం లోతుగా కనుక గమనిస్తే, ఈ అత్యుష్ణానికి భూమిని తవ్వేటటువంటి సందర్భంలో కొన్ని రకాల విషవాయువులు ఈ సమయంలో వెలువడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ భూమిని తవ్వేటప్పుడు వచ్చేటటువంటి ఆ వాయువులు పైనుండేటటువంటి ఆ గ్రీష్మ తాపానికి దీన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశ్యంతో పెద్దలు ఈ వాస్తుకర్మలు, నిర్మాణ సంబంధమైనటువంటి కర్మలను ఈ సందర్భంలో నిషేధంగా చెప్పారు. అందులో అగ్నితత్వం కలిగినటువంటి నక్షత్రం కృత్తికా నక్షత్రం. అందులో సూర్యుడంటే స్వతహాగా ఆయన కూడా అగ్నితత్వం మండేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు కాబట్టి ఇవన్నీ వృద్ధిలోకి రావాలి అంటే ఈ నక్షత్రంలో రవి సంచారం జరిగేటప్పుడు కూడదు అని పెద్దలు దీన్ని విధించారు. అయితే దీన్ని ముఖ్యంగా డొల్లు కర్తరి అంటారు. అంటే కర్తరికి ప్రారంభ దినాలు అన్నారు. ఇవి 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరుగుతాయి. అక్కడ 11వ తేదీ నుండి మళ్ళీ నిజకర్తరి అని ప్రారంభమవుతుంది. దీంట్లో మృణ్మయ అంటే మట్టి, అట్లాగే చెక్క, లోహ సంబంధమైనటువంటి నిర్మాణ పనులు అంటే కప్పులు వేయటం, ద్వారాలు పెట్టడం, శంకుస్థాపనలు చేయటం, అట్లాగే నిర్మాణాలు పూర్తయిన తర్వాత నవాగార ప్రవేశం అంటే గృహప్రవేశాదులు చేయటం, ఇవన్నీ కూడా శాస్త్రంలో నిషేధంగా చెప్పబడుతున్నాయి. ఇక ఈరోజున భాను సప్తమి అనగా సప్తమి సూర్యభగవానుడి యొక్క జన్మతిథి. అందులో జన్మవారం ఆదివారం కనుక, ఆది అంటే ప్రారంభమని ఆదిత్యుడు అధిష్టానంగా కలిగినటువంటి వారం కనుక ఈ రోజున ఆదిత్యుడి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే ఆది వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివృత్తి అవుతాయని శాస్త్రవచనం. సూర్యభగవానుడి యొక్క ఆరాధనా విధానంలో ఆయన నామాలు చెబుతూ ఆయనకి నమస్కారం చేసిన చాలు. ఎందుకంటే నమస్కార ప్రియోభాను ఉంటారు. ఇక మరి ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ సంవత్సరం సూర్యారాధన ప్రధానంగా చేయాలి అని మనకు పంచాంగం చెప్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరానికి విశ్వావసునామ సంవత్సరానికి రాజు ఎవరు, పరిపాలకుడు ఎవరంటే సూర్యభగవానుడు. ఆయన గ్రహరాట్ మాత్రమే కాదు, విశ్వావసునామ సంవత్సరానికి కూడా ఆయన రాజు కనుక ఆయన ఆరాధన చేయటం, ఆయన నామస్మరణం చేయటం వల్ల సర్వత్రా ఎక్కడైతే భీతి, భయం ఏదైతే ఉన్నదో, ముఖ్యంగా మన దేశంలో కనిపిస్తున్నటువంటి యుద్ధ భీతి, ఉగ్రవాదుల దాడి ఇత్యాదుల నుండి కూడా మనందరం చక్కగా తట్టుకొని నిలబడి శాంతిని మనం పొందగలుగుతాం. సర్వత్ర విజయాన్ని కూడా మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు, మన పాలకులు సాధించగలుగుతారు. ధర్మం అనేది చక్కగా ప్రతిష్ఠింపబడుతుంది సూర్యగ్రహ ఆరాధన వల్ల. కనుక సర్వులు ఈ భానుసప్తమి నాడు యథాశక్తిగా సూర్యగ్రహ ధ్యానం చేసి కేవలం మనం శుభాన్ని పొందటమే కాదు, లోక కళ్యాణం కోసం, జనులందరూ సుఖంగా ఉండడం కోసం ప్రయత్నిస్తారని, ఆ విధంగా సూర్యభగవానుడి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలిస్తుందో, ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభకరంగా ఉంటుందో,
ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వ అనుకూలత కార్యక్రమాల్లో కలుగుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి ప్రత్యేకత. ఈవేళ ఆదివారం, అంతేకాక సప్తమి అయినటువంటి కారణంగా ఈ రోజుని భాను సప్తమి అని పిలుస్తారు. అవకాశాన్ని చేసుకుని ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఉదయ మధ్యాహ్న సాయంకాలాలు మొత్తం మీద 12 మార్లు పఠించడం కానీ, లేదా ఏదో మొత్తం మీద రోజుకి 12 మార్లు పఠించడం కానీ చేసినట్లయితే ఆరోగ్య సిద్ధి తప్పక కలుగుతుంది. అంతేకాక ఈరోజు డొల్లు కర్తరి ప్రారంభమవుతుంది. ఆ కారణంగా నిర్మాణాది కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉండదు. దీంతో పాటుగా ఈరోజు భాగీరథి జయంతి, గంగ పుట్టినటువంటి కారణంగా గంగానది స్తోత్రాన్ని పఠించినట్లయితే మానసికమైనటువంటి స్వచ్ఛత, స్పష్టత కలిగే అవకాశం ఉంటుంది. ఇక నేటి పంచాంగాన్ని చూద్దాం. ఈరోజు వైశాఖ శుద్ధ సప్తమి, ఆదివారం, నక్షత్రం పుష్యమి. గంగానది భూమికి అవతరించినటువంటి రోజు కాబట్టి దీన్ని గంగా సప్తమి అని కూడా పిలుస్తూ ఉంటారు. గంగా నది స్తోత్రాన్ని కానీ పఠించినట్లయితే మానసికమైన స్వచ్ఛత, స్పష్టత కలుగుతుందని శాస్త్ర ప్రమాణం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. మేషంలో రవి, వృషభంలో గురుడు, కర్కాటకంలో చంద్ర కుజులు, కన్యలో కేతువు, మీనంలో బుధ శుక్ర శని రాహులు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా నష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడా పెట్టుబడిని పెట్టడం సరైనటువంటి పని కానే కాదు. ఆర్థికమైనటువంటి అత్యాశతో ఎవరికి రుణాన్ని ఇవ్వడం ఏమాత్రపు మంచి పని కానే కాదు. అంతేకాక మాట ఖచ్చితంగా తేడా వచ్చే అవకాశం ఉన్నటువంటి కారణంగా ఎవరితోనైనా ఏదైనా ఒప్పందాన్ని చేసుకునేటటువంటి సందర్భమే వచ్చినట్లయితే పత్రాల మీద రాసుకోవడం సరైనటువంటి పని కానీ కేవలం నోటి మాటగా చేసుకోవడం ఏమాత్రం సరైనటువంటి పని కాబోదు. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన నష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఏది శరీరానికి పడదో, ఏ వ్యక్తి ఆరోగ్యానికి ఏది ఇబ్బందిని కలిగించేదో గమనించి ఆహార విహార విషయాల్లో స్పష్టమైనటువంటి అతి జాగ్రత్తని వహించడం మరింత అవసరం. భానుసప్తమి సందర్భంగా మేషరాశి వారు సూర్య భగవానుడిని ఆరాధించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే సంపూర్ణంగా ఆరోగ్య లాభం కలుగుతుంది. ఆర్థికమైనటువంటి అవసరాలు తీరుతాయి కూడా. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గ్రహబలం అనుకూలంగా ఉన్నటువంటి కారణంగా పై అధికారులతో మరింత దగ్గరతనం ఏర్పడే అవకాశం ఉంది. దగ్గరతనం కలిగి ఉంది కదా అనే అభిప్రాయంతో ఉద్యోగాల కోసమని ఇతరులకి సిఫార్సులు చేయడం, లేదా ఆ చనువుతో మరింత చేయరానటువంటి కార్యక్రమాలకి ప్రత్యేకమైన నాంది కార్యక్రమాలని పలకడం ఏమాత్రం సరికాదు. ఎవరితో మాట్లాడేటటువంటి సందర్భంలో ఏ విధంగా మాట్లాడాలో అటువంటి లౌక్య భావాన్ని ప్రదర్శించడం అత్యవసరం. వివాహాది శుభకార్యాలు తప్పక అనుకూలించే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయాల్లో కూడా స్పష్టమైనటువంటి విధంగా పత్రాల మీద రాసుకోవడం సరైనటువంటి పద్ధతి తప్ప మధ్యవర్తులు ఉన్నారు కదా అనే అభిప్రాయంతోనో, లేక నోటి మాట చెరిగిపోదనే ఆలోచనతోనో ఉండడం సరైనటువంటి అంశం కాకపోవచ్చు. భాను సప్తమి సందర్భంగా వృషభ రాశి వారు గాయత్రీదేవిని పూజించి వడపప్పు పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అకస్మాత్తుగా ప్రవేశించిన ఆధ్యాత్మిక భావం కారణంగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలని,
తీర్థ ప్రదేశాలని దర్శించాలని, దేవతలకి మొక్కుబళ్ళని తీర్చుకోవాలని విశేషంగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉండొచ్చు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యతాబంధం మరింతగా పెరుగుతూ ఉంటుంది. ఇంటిని కొనుక్కోవాలనేటటువంటి ఆలోచనతో పూర్తిగా ధనాన్ని సేకరిస్తూ ఉంటారు. తప్పక అనుకూలించే అవకాశం మరింతగా ఉంది. నూతనంగా గృహాన్ని సుందరీకరించాలి కానీ, లేదా కొనబోయే ఇంటికి చక్కనైనటువంటి వస్తువుల్ని ఇప్పుడే సమీకరించుకోవాలి కానీ ఆలోచించినట్లయితే ధనం ఖర్చయిపోతూ ఇబ్బందికి గురయ్యే అవకాశం ఏర్పడవచ్చు. భానుసప్తమి సందర్భంగా మిథున రాశి వారు సరస్వతీదేవిని పూజించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే వ్యాపారంలో కొత్త కొత్త మెళుకువలు తెలిసేటటువంటి సందర్భంగా ఆర్థిక లాభం కలగచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయాన్ని చేయాలో ఏ విషయాన్ని చేయకూడదో తెలియనటువంటి డోలాయమాన స్థితిలో వీరుండొచ్చు. పెట్టుబడిని పెట్టేటటువంటి విషయంలో తగినటువంటి ధైర్యం లేనటువంటి కారణంగా సొమ్ము రూపంగానే తమ వద్ద ఉంచుకుంటారు. ఎక్కువ మొత్తంలో కాకుండా తక్కువ మొత్తంలో ఉన్న సొమ్ము విషయంలో కూడా పెట్టుబడిలో ధైర్యం, సాహసం వీరికి ఉండదు. ముఖ్యంగా విందు వినోదాలకి, వివాహాల సందర్భంగా వెళ్ళవలసిన అవసరాలు ఏర్పడతాయి. కానీ తాత్కాలికమైనటువంటి అనారోగ్యం మెల్లగా ఎదుగుతూ ఉన్నటువంటి కారణంగా అన్నిటినీ తినడం ఏమాత్రము సరైనటువంటి పని కాకపోవచ్చు. ముఖ్యంగా ఈ వేసవిలో ఉష్ణ జ్వరాలు వచ్చే అవకాశం పుష్కలంగా వీరికి ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో. భానుసప్తమి సందర్భంగా కర్కాటక రాశి వారు లలిత పరాభట్టారికిని ఆరాధించి పులిహారం నైవేద్యంగా సమర్పించేటైతే సకల సమస్యలు పరిష్కరింపబడమే కాకుండా ఆర్థికమైనటువంటి అభివృద్ధి కూడా కలిగే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పుష్కలంగా ఆదాయం వస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటటువంటి వారికి మరింత ఆదాయం వచ్చే అవకాశం గోచరిస్తోంది. సంఘంలో కీర్తి ప్రతిష్ట పెరిగే అవకాశం స్పష్టంగా ఉంది. అంతేకాక తల్లిదండ్రుల పట్ల చెప్పలేనంతటి భక్తిభావం పెరుగుతుంది. రుణదాతలైనటువంటి వారి నుండి ఒత్తిడి ఏమాత్రము రాకుండా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు కుటుంబంలో నెరవేరే అవకాశం కూడా బాగా గోచరిస్తోంది. ఆర్థికమైనటువంటి సమీకరణ చేసినటువంటి కారణంగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా వివాహాది శుభకార్యాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. అయితే శారీరకమైనటువంటి అనారోగ్యాల్లో అతి ముఖ్యమైనటువంటి ఉదర బాధ, అలాగే అజీర్ణ వ్యాధి పెరగకుండా ఉండేలా తగినటువంటి ఔషధ సేవను చేయడం ఈ రాశి వారికి అత్యవసరం. ఈ రోజున భానుసప్తమి సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవుణ్ణి పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏకాంతంగా ప్రయాణించడం అంత సరైనటువంటి అంశం కాకపోవచ్చు. తోడు చేసుకుని ప్రయాణించడం మాత్రమే సరైనటువంటి అంశం కావచ్చు. మాట్లాడేటువంటి ప్రతి మాటని ఆచి తూచి మాట్లాడడం అత్యవసరం. అత్యాశకి పోతూ ఎంత దూరమైన ప్రయాణాన్ని చేయడం అంత సరైనటువంటి అంశం కాకపోవచ్చు. పురస్కారం కోసం, బహుమానం కోసం ప్రయత్నాన్ని చేస్తూ అవమానానికి గురయ్యే అవకాశం ఉండొచ్చు. కాబట్టి చేసేటటువంటి ప్రయత్నం గుంభనగా ఉండడం చాలా అనుకూలంగా ఉంటుందనే మాటని మర్చిపోకూడదు. అనుకోకుండా ఎక్కడెక్కడి నుండో ధనం సమీకరింపబడుతూ ఉంటుంది. తద్వారా ఇంటిని కొనుక్కోవడం కానీ, వివాహాది శుభకార్యాలని నెరవేర్చడం కానీ, భూ లాభాన్ని కానీ కలిగి ఉండే అవకాశం ఉంది ఈ రాశి వారికి. భానుసప్తమి సందర్భంగా కన్యారాశి వారు కుమారస్వామి వారిని పూజించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగంలో భద్రత సిద్ధించే అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలని
పరిశీలించి చూస్తే అన్నిటా విజయం లభిస్తోంది కదా అనే అభిప్రాయంతో తమ క్రింద పనిచేసేటువంటి ఉద్యోగుల్ని శాసించే తీరులో మాట్లాడినట్టయితే ఉద్యోగానికే భంగం కలిగే అవకాశం వస్తుందనే విషయాన్ని మర్చిపోకూడదు. పై ఉన్నటువంటి అధికారులతో నేను మాట్లాడేది ధర్మబద్ధమైన మాటే కదా అనే అభిప్రాయంతో మాటకి మాట మాట్లాడడం ఇబ్బందిని కలిగే అంశంగా చేసుకోవచ్చు. ముఖ్యంగా చేస్తున్నటువంటి ఉద్యోగంలో వాద వివాదాలు వచ్చినటువంటి సందర్భంలో ఆ ప్రదేశం నుండి వెళ్ళిపోవడం కానీ లేదా ఒకరికి సాక్షిగా నిలబడి మాట్లాడడం కానీ ఏమాత్రమూ సరి కాదనే విషయాన్ని గ్రహించుకోగలగాలి. తాత్కాలికమైనటువంటి శారీరక అనారోగ్యం పెరగకుండా ఉండేందుకు కావాల్సినటువంటి ఆరోగ్య పరీక్షల్ని చేయించుకుని ఔషధ సేవని చేసుకుంటూ ఉండడం అత్యవసరం ఈ రాశి వారికి. భానుసప్తమి సందర్భంగా తులారాశి వారు గణపతిని పూజించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే సకల కార్యాల్లోనూ కలిగే విఘ్నాలు వాటంతటా అవే నివారింపబడతాయి, ఆర్థిక లాభాన్ని కలిగిస్తాయి కూడా. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చన, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకంగా కొద్ది నీరసంగా ఉండే అవకాశం ఉంటుంది. మానసికంగా మాత్రం చాలా దృఢంగా ఉంటారు వీరు. తాము చేస్తున్నటువంటి వ్యాపారంలో విశేషమైనటువంటి లాభాలు వచ్చినటువంటి కారణంగా అందరి దృష్టి వీరి మీద పడినటువంటి కారణంగా కొందరు తామే భాగస్వాములుగా వస్తామంటూ గట్టి ఒత్తిడి తెచ్చే అవకాశం బాగా ఉంది. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వీరికి భాగస్వామి వ్యాపారం అంత అనుకూలం కాదు కాబట్టి మొగమాటం లేకుండా వాళ్ళని తిరస్కరించడం సరైనటువంటి పని కావచ్చు. ప్రభుత్వ రంగ సంస్థ నుండి ఇంకా రుణం మంజూరు అయినప్పటికీ కూడా తీసుకోకుండా ఉన్నదాంతోనే గడపడం మరింత సరైనటువంటి పని. భానుసప్తమి సందర్భంగా వృశ్చిక రాశి వారు పద్మావతీదేవిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశం ఉంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యం క్రమంగా పెరుగుతోందనే యథార్థాన్ని గుర్తుంచుకోగలగాలి, గుర్తించగలగాలి కూడా. సంతానానికి సంబంధించినటువంటి విద్య మరింత ప్రతిభాత్మకంగా ఉండేటటువంటి కారణంగా చాలా ఆనందదాయకంగా ఉంటుంది వారి విధానం మొత్తం అంతా కూడా. కుటుంబం మొత్తానికి తాత్కాలికమైనటువంటి ఆరోగ్య పరీక్షల్ని చిన్నపిల్లలతో సహా చేయించి తగినటువంటి ఔషధ సేవని చేయడం అత్యవసరం ప్రస్తుతం ఉన్నటువంటి విధానం ప్రకారం. రుణాన్ని స్వయంగా పొంది కొత్తగా ఒక ఇంటిని కొనుక్కోవాలనేటటువంటి లేదా భూమిని కొనుక్కోవాలనేటటువంటి ఆలోచన వీరికి కలగచ్చు. కానీ భర్త లేదా భార్య చేసినటువంటి సంపాదనని కూడా స్వీకరించి అనుకూల విధానంతో దాన్ని కానీ పూర్తి చేసుకున్నట్లయితే మానసిక ప్రశాంతత ఇరువురికి ఉండే అవకాశం ఉంటుందనే మాటని మర్చిపోకూడదు. భానుసప్తమి సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీదేవిని ఆరాధించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే పాత బకాయిల వసూలు అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వేగంగా వాహనంలో ప్రయాణించేటటువంటి కారణంగా చిన్నమైనటువంటి ప్రమాదాలు కలిగే అవకాశం ఉండొచ్చు. కాబట్టి వేగాన్ని తగ్గించి ప్రయాణించడం, అలాగే నడిపేటటువంటి వ్యక్తి యొక్క ఆరోగ్య స్థితిని గమనిస్తూ ఉండడం ఎంతైనా అవసరం. దూరభార ప్రయాణాలను వ్యాపార నిమిత్తం చేస్తూ ఉంటారు. చేసినటువంటి సందర్భంలో లెక్కల్ని సక్రమంగా రాసుకుంటూ ఉండడం, బకాయిలన్నింటినీ ఎప్పటికప్పుడు వసూలు చేసుకుంటూ ఉండడం అవసరం. ప్రయాణాల్లో వస్తు నష్టం కానీ ఆర్థికమైనటువంటి చౌర్యం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి 1-2 మార్లు విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ఉండడం అవసరం. కోపం రావడం నేరం కాదు, కానీ వచ్చినటువంటి కోపాన్ని విపరీతమైనటువంటి వేగంతో మాటల రూపంలో ప్రదర్శించినట్లయితే సంస్థ మనుగడకే దెబ్బొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నిదానించి మాట్లాడడం అత్యవసరం. భానుసప్తమి సందర్భంగా మకర రాశి వారు దుర్గాదేవిని పూజించి గారెలను నైవేద్యంగా సమర్పించుకున్నట్లయితే తప్పక భూ లాభానికి అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 2.
ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ధార్మికమైనటువంటి బద్ధతతో ఉంటారు. ఇటీవలే నిర్మించుకున్న లేదా కొనుక్కున్నటువంటి గృహానికి సంబంధించిన సుందరీకరణ పనుల్ని చేయిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించినటువంటి విద్యా ఫలితాలన్నీ కూడా విశేషమైనటువంటి విజయలాభంతో ఉన్నటువంటి కారణంగా వారిని మరో చోటికి పంపి చక్కని చదువు చదివించాలనేటటువంటి ఆ తీరులో ప్రోత్సాహకరమైనటువంటి అంశాల కోసం ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. ఆ రంగంలో నైపుణ్యం ఉన్నటువంటి 10 మందిని సంప్రదిస్తూ ఉంటారు. కొత్తగా భూమిని కొనాలి అనేటువంటి ఆలోచన తాత్కాలికంగా కలిగినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి ఆర్థికమైన స్తోమత అంతకు సరిపోయినంతగా లేనటువంటి కారణంగా తాత్కాలికంగా ఆ ఆలోచనని విరమించుకుంటారు. భానుసప్తమి సందర్భంగా కుంభరాశి వారు శంకరుణ్ణి ఆరాధించి కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే తప్పక కుటుంబంలో ఐకమత్య లాభం అవుతుంది. అంతేకాక ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది. దక్షిణ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఇంతకుముందు వృత్తిపరమైనటువంటి ఆదాయం ఏమాత్రం లేకపోయింది అనే విశేషాన్ని గమనించి వృత్తిపరమైన ఆదాయం కోసం విశేషమైనటువంటి కృషిని చేస్తారు. ఆదాయం పెరిగేలా చేసుకోగలుగుతారు. వ్యాపారపరంగా ఆదాయం మధ్యమంగానే ఇంతవరకు ఉన్నటువంటి కారణంగా దాన్ని కూడా పెంపొందించుకునేటటువంటి తీరులో కృషిని మరింత చేస్తారు. తప్పక వ్యాపార ఆదాయాన్ని కూడా పెంచుకోగలుగుతారు. ఇంతవరకు కూడా వచ్చినటువంటి అందరికీ కూడా ఉచితమైనటువంటి సలహాలను ఇస్తూ సంపూర్ణమైనటువంటి సమయాన్ని వారి సేవకే వినియోగించేటువంటి దృక్పథంతో ఉన్న వీరు కొద్దిగా పంథాన్ని మార్చుకుని ప్రతి సలహాకి సూచనకి కూడా కొంత అని తీసుకుంటూ తమ ఆర్థిక స్థితిని పెంపొందించుకుంటూ కనిపిస్తారు. భానుసప్తమి సందర్భంగా మీనరాశి వారు శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ కేసరిని ప్రసాదంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో అనుకూలమైన తీర్పు కలిగే అవకాశం ఉంటుంది. ఆర్థిక లాభం కూడా ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు ఆదివారం అయినటువంటి సందర్భంగా ఆదిత్యాది సర్వదేవతల అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు ఆదివారం సప్తమి తిథితో కలిసి వచ్చింది. దీన్ని భాను సప్తమి అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఈరోజు గంగా జయంతి. ఆదివారం పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు రవి పుష్య యోగం ఉంది. ఈ రోజు నుంచి డొల్లు కర్తరి కూడా ప్రారంభమవుతోంది. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే శుభము లాభము చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా ఆదివారం సప్తమి తిథితో కలిసి వచ్చింది కాబట్టి భాను సప్తమి సందర్భంగా నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు ఆహారంగా తినిపించటం, అలాగే 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో ఎవరికైనా దానం ఇవ్వటం, స్నానం చేసే నీటిలో ఎరుపు రంగు పుష్పాలు కలుపుకొని ఆ నీటితో స్నానాన్ని ఆచరించడం ద్వారా భానుసప్తమి సందర్భంగా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. అలాగే ఈరోజు ఆదివారం పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చింది. దీన్ని రవి పుష్యయోగం అనే పేరుతో పిలుస్తారు. రవి పుష్యయోగం సొంతింటి కళను సాకారం చేసుకోవటానికి విశేషంగా సహకరిస్తుంది. ఎవరైనా సరే ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే సొంతింటి కళ ఆలస్యం అవుతూ ఉన్నట్లయితే గృహయోగం కోసం రవి పుష్యయోగం సందర్భంగా ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. జాతక చక్రములో జన్మకుండలిలో 4వ స్థానాన్ని గృహస్థానం అంటారు. ఆ 4వ స్థానంలో సూర్యుడు కానీ బుధుడు కానీ గురువు కానీ శుక్రుడు కానీ ఉన్నట్లయితే సొంతింటి కళ తొందరగా నెరవేరుతుంది. అలా కాకుండా 4వ స్థానంలో జాతక చక్రంలో చంద్రుడు కానీ కుజుడు కానీ శని కానీ రాహువు కానీ కేతువు కానీ ఉన్నట్లయితే గృహయోగం ఆలస్యం అవుతూ ఉంటుంది. అటువంటప్పుడు జాతక చక్రములో ఉన్నటువంటి గృహస్థానములో ఉన్న గ్రహాల వల్ల సొంతింటి కళ ఆలస్యం అవుతున్నప్పుడు రవి పుష్యయోగం సందర్భంగా పాటించే ఒక ప్రత్యేకమైన విధి విధానం తొందరలోనే గృహయోగాన్ని కలిగింపజేస్తుంది. ఆ ప్రత్యేకమైన విధి విధానం ఏంటంటే ఈరోజు ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో 11 రావి మొక్కలు నాటండి. ఆ రావి మొక్కలకు నీళ్లు పోయండి.
ఆ రావి మొక్కల చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ఇలా చేస్తే రవి పుష్యయోగం సందర్భంగా ఈ రావి మొక్కలను నాటడం అనే పరిహారం ద్వారా అతి త్వరలో గృహయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. 11 రావి మొక్కలు నాటడం వీలు కాని వాళ్ళు కనీసం ఒక మేడి మొక్కనైనా సరే ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో నాటండి. మేడి మొక్కను నాటి నీళ్లు పోసి దానికి ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా రవి పుష్యయోగం సందర్భంగా సొంతింటి కల తొందరగా సాకారం చేసుకోవచ్చు. అలాగే రవి పుష్యయోగం ఉంది కాబట్టి కొద్దిగా అయినా సరే బంగారం కొనండి. అలా కొనటం ద్వారా త్వరలోనే బంగారం కొనుక్కునే యోగాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించటానికి, వాహనం కొత్తగా కొనుగోలు చేయటానికి రవి పుష్యయోగం చాలా అనుకూలమైనటువంటి యోగము. అలాగే ఈరోజు ఇల్లు మారినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఎవరైనా అద్దె ఇంట్లో ఉంటున్న వాళ్ళు ఇల్లు మారాలన్నా కూడా రవి పుష్యయోగం ఉంది కాబట్టి ఈరోజు మారితే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. రవి పుష్యయోగం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. అలాగే ఈరోజు గంగా జయంతి కాబట్టి స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకొని గంగా 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 అనుకుంటూ ఆ నీటితో స్నానం చేయటం ద్వారా గంగా స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే ఈరోజు నుంచి డొల్లు కర్తరి ప్రారంభమవుతోంది కాబట్టి వ్యవసాయ సంబంధమైనటువంటి కొత్త పనులేవి ఈ రోజు నుంచి ప్రారంభించకూడదు. గృహారంభము, శంకుస్థాపన, గృహప్రవేశము ఇలాంటి కార్యక్రమాలేవి కూడా చేయకూడదు. బోరింగ్ పనులు కూడా నిర్వహించకూడదు. డొల్లు కర్తరి సందర్భంగా భూమికి సంబంధించినటువంటి పనులేవి కూడా చేయకూడదు. అయితే వివాహం, గృహప్రవేశం ఇలాంటి శుభ కార్యక్రమాలు మాత్రం డొల్లు కర్తరిలో నిర్వహించుకోవచ్చు. ఇలా డొల్లు కర్తరి, గంగా జయంతి, రవి పుష్యయోగం, భానుసప్తమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే గ్రహదోషాలు తొలగింపజేసుకోవటానికి, సమస్త శుభాలు అందిపుచ్చుకోవటానికి మొక్కలు నాటడం విశేషంగా సహకరిస్తుంది. ఏ మొక్కను నాటితే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.